This conference will now be recorded. సార్ మీది మ్యూట్లో ఉన్నట్టుంది ఒకసారి. Thanks, sure, Reddy. Thanks. Okay, so regarding mic is on, screen share is on. Okay. సో గిట్ షో కమాండ్ ఏం చేస్తుంది? ఆ పర్టికులర్ కమిట్ ఐడిలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే గిట్ షో యూజ్ చేసి మీరు తెలుసుకోవచ్చు. Git show and then the commit ID. This command shows the metadata and content changes of a specified commit. ఆ పర్టికులర్ కమిట్లో ఏం చేశారు అని తెలుసుకోవాలి అనుకుంటే గిట్ షో యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు సేవ్ సమ్ ఆఫ్ ద కమిట్ ఐడీస్, ఇప్పుడు ఇన్ని కమిట్ ఐడీస్ ఉన్నాయి, దాంట్లో నాకు మెయిన్గా కొన్నిటిని నేను సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏదైతే ఇంపార్టెంటో నాకు తెలుసు, దాన్ని నేను సేవ్ చేసుకున్నాను. యూ కెన్ యూజ్ ద గిట్ ట్యాగ్. దిస్ ఈజ్ యూజ్ టు గివ్ ట్యాగ్స్ టు ద స్పెసిఫైడ్ కమిట్. ఈ పర్టికులర్ స్పెసిఫైడ్ కమిట్ని నేను సేవ్ చేయాలనుకుంటే సీ దిస్ git tag and then insert. So this is the commit ID. Copy git tag. నెక్స్ట్ గిట్ ట్యాగ్ యూస్ చేయండి. ట్యాగ్లో ఏం సేవ్ చేశారు? ఆ పర్టికులర్ కమిట్ ఐడి. ఓకే, ఈ గిట్ ట్యాగ్లు ఇవన్నీ అంత ఈజీగా యూజ్ ఉండదు, బట్ అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు సరే, ఓకే, ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే మెయిన్ బ్రాంచ్ బై డిఫాల్ట్గా మీకు వచ్చే బ్రాంచ్ మెయిన్. రిపాజిటరీ క్రియేట్ చేసుకున్న తర్వాత బై డిఫాల్ట్గా మీకు వచ్చే బ్రాంచ్ ఏంటి అని అడుగుతారు క్వశ్చన్. మెయిన్ బ్రాంచ్. దాన్నే కొంతమంది ఏమంటారంటే మాస్టర్ బ్రాంచ్ అంటారు. మెయిన్ ఆర్ మాస్టర్ ఏదైనా రెండు ఒకటే, నేమింగ్ కన్వెన్షన్స్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి. మెయిన్ అయినా అనొచ్చు, మాస్టర్ అయినా అనొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెయిన్ తీసుకున్నాను. ఈ పర్టికులర్ మెయిన్ బ్రాంచ్లో నేను రాయాల్సినంత కోడ్ రాశాను. సో ఇప్పుడు ఎల్ఎస్ చేయండి. ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్లో ఉన్నారు? మెయిన్ బ్రాంచ్లో. మెయిన్ బ్రాంచ్లో ఈ పర్టికులర్ బ్రాంచ్లో ఏమేమి కోడ్ ఉందంటే ఇవన్నీ ఉన్నాయి, ఫైల్స్. ఇప్పుడు దీని మీద ఈ పర్టికులర్ నేను చెప్పాను కదా మీకు, కొత్త డెవలపర్ ఒకరు వచ్చారు. ఆ డెవలపర్ ఏదో కొత్త ఫైల్ యాడ్ చేయాలి. డైరెక్ట్గా మెయిన్ బ్రాంచ్లో యాడ్ చేస్తాడా? No. సో నెక్స్ట్ ఏం చేస్తాడు? ఫ్యూచర్ బ్రాంచ్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటాడు. దాన్నే మీ ఇష్టం వచ్చిన నేమ్ తీసుకోండి, మీ నేమే పెట్టి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోండి. ఆ బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే బేస్డ్ అపాన్ మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. బేస్డ్ అపాన్ మెయిన్ బ్రాంచ్ అంటే ఏంటంటే మెయిన్ బ్రాంచ్లో ఏదైతే ఫైల్స్ ఉన్నాయో సేమ్ ఫైల్స్ని ఇక్కడ తెచ్చుకుంటాడు. తను ఏదైతే రాయాలనుకున్నాడో కోడ్, ఆ కోడ్ రాస్తాడు. రాసిన తర్వాత ఏం చేస్తాడు? అంతా ఎవ్రీథింగ్ ఓకే అనుకున్న తర్వాత మెర్జ్ చేయాలి. మెర్జ్ అంటే కలపాలి. ఓకే, మెర్జ్ ఎలా రైజ్ చేస్తాడు అంటే దాన్నే పుల్ రిక్వెస్ట్ అంటారు. అలా కాకుండా
సెకండ్ లైన్లో ఫస్ట్ స్విచ్. ఓకే ఓకే. థర్డ్ స్విచ్. ఓకే. ఇప్పుడు మెర్జ్ ఎలా చేస్తారు ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి? పుల్ రిక్వెస్ట్, పిఆర్ అంటారు దాన్ని. పిఆర్ అంటే నథింగ్ బట్ పుల్ రిక్వెస్ట్. వై డూ యూ యూజ్ ఏ పిఆర్ అని అడుగుతారు, ఏం చెప్తారు? టు merge the changes from future branch to the main branch we use PR. ఓకే. సో పిఆర్ అనేది యూజ్ చేసేది మెయిన్గా అందుకోసం. ఆల్రెడీ నిన్న క్రియేట్ చేసాం ఒకటి ఫ్యూచర్ బ్రాంచ్ అనేది. ఇప్పుడు ఫ్యూచర్ బ్రాంచ్ అండ్ మెయిన్ బ్రాంచ్ రెండిట్లో ఒకటే ఫైల్స్ ఉన్నాయో లేదో చూడండి. 1 2 3 4 5 6 అండ్ ఫ్యూచర్లో 6 ఉన్నాయి. ఇప్పుడు ఫ్యూచర్ బ్రాంచ్లో ఒక చేంజెస్ చేయండి. యాడ్ ఏ ఫైల్, క్రియేట్ ఏ ఫైల్, and then the file will be file 21. Keep something. I don't want to write any information and commit this file. See, future had recent push less than a minute ago. సో జస్ట్ ఇగ్నోర్ చేసి డైరెక్ట్గా డెవాప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు చూపిస్తుంది కదా వార్నింగ్ లాగా, ఫ్యూచర్లోకి కొత్తగా ఎవరో పుష్ చేశారు. ఆ ఫ్యూచర్లోకి పుష్ చేసిన కోడ్ మెయిన్ బ్రాంచ్లో ఉందా? నో. సో అందుకని ఏం చెప్తుందంటే మీకు అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. 1 second. Give me 1 second. సో ఇప్పుడు ఫ్యూచర్ బ్రాంచ్లో కొత్తగా కోడ్ని పుష్ చేశారు. అదే సేమ్ కోడ్ మెయిన్ బ్రాంచ్లో ఉందా? నో. సో అందుకని మీకు ఇక్కడ నోటిఫికేషన్ చూపిస్తుంది చూడండి. సి ఫ్యూచర్ హ్యాడ్ ఏ రీసెంట్ పుషెస్ లెస్ దాన్ ఏ మినిట్ అగో. సో దట్ మీన్స్ యూ నీడ్ టు క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్ టు మెర్జ్ ద చేంజెస్ ఫ్రమ్ ఫ్యూచర్ బ్రాంచ్ టు ద మెయిన్ బ్రాంచ్. సి కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్. సో కంపేర్ చేయండి ఫస్ట్, ఎన్ని యాడ్ చేశారు, 1 4 5? సి దేన్ని కంపేర్ చేస్తుంది చూడండి. మెయిన్ బ్రాంచ్ తోటి ఫ్యూచర్ బ్రాంచ్ని కంపేర్ చేస్తుంది అండ్ ఇట్ విల్ బీ ఏబుల్ టు మ్యాచ్. ఓకే. అసలు ఎన్ని ఫైల్స్? 1 చేంజ్ ద ఫైల్ విత్ అడిషన్ ఆఫ్ 0 డిలీషన్స్. ఒక కొత్త ఫైల్ 21 యాడ్ చేశారు. అదే 4-5 ఫైల్స్ యాడ్ చేయండి. ఆ 4-5 ఇక్కడ చూపేవా? చూపిస్తా. సో ఎన్ని చేంజెస్ ఉన్నాయి అనేది ఉంటుంది కదా. సో ఓకే, సో ఇలా మీరు రాసుకుంటారు. క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఓకే, పుల్ రిక్వెస్ట్ క్రియేట్ అయింది. పుల్ రిక్వెస్ట్ అంటే మెర్జ్ ద చేంజెస్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్.
అండ్ మెర్జ్ ద పుల్ రిక్వెస్ట్. కన్ఫర్మ్ మెర్జ్. మెర్జ్ చేసేటప్పుడు చూసారా కమెంట్ ఏమైనా వచ్చిందో, క్రియేటెడ్ ఫైల్ 21 అని. సో బై డిఫాల్ట్గా ఏం చేస్తుంది అంటే కమెంట్ మీరు రాయాలి అనుకుంటే రాయొచ్చు. ఇన్ కేస్ మీరు రాయలేదు అనుకోండి, మీరు కొత్త ఫైల్ క్రియేట్ చేశారు అనుకో, క్రియేటెడ్ ఫైల్ 1 డిలీట్ చేశారనుకో, డిలీటింగ్ ఫైల్ 21, సో ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది కొన్ని కొన్ని. ఓకే, నౌ ఐ హ్యావ్ మెర్జ్డ్ దిస్ పర్టికులర్ చేంజెస్ ఫ్రమ్ ఫ్యూచర్ బ్రాంచ్ టు ద మెయిన్ బ్రాంచ్. ఓకే, సో నౌ లెట్స్ వెరిఫై. సో ఫైల్ 21 ఏ బ్రాంచ్లో ఉంది? మెయిన్ బ్రాంచ్లో. ఓకే, మెర్జ్ అయింది కదా. సరే, ఇప్పుడు ఫైల్ క్రియేట్ అయితే చేసాం, ఫైల్ క్రియేషన్ అయిపోయింది, ఆ ఫైల్ని తీసుకొచ్చి మెయిన్లో కలిపేసింది. సో ఇప్పుడు ఫైల్ 21లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నో, ఏమీ లేదు. సో అదే ఏం చేస్తారంటే ఫ్యూచర్ బ్రాంచ్లోకి వెళ్ళండి, అదే ఫైల్ 21 చూడండి, నో లైన్స్. సో డెవలపర్ ఏం చేస్తాడు, ఇప్పుడు ఫైల్ 21 అనేది ఎంటీగా ఉంది, ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోమంటే ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నాడు, దాంట్లో ఫైల్ 21 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కోడ్ రాయమన్నారు. సో కోడ్ ఆల్రెడీ నా దగ్గర ఏదో ఒకటి ఉంది కాబట్టి అది తీసి చూపిస్తాను. సో ఓపెన్ విత్ అండ్ దెన్ నోట్ప్యాడ్, కాపీ దిస్ అండ్ పేస్ట్ దిస్. ఇక్కడ మీరు కమిట్ మెసేజ్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు, యాడింగ్ కోడ్ చేంజ్, కమిట్ ద చేంజెస్. ఓకే, ఇప్పుడు నేను ఫ్యూచర్ ఫోల్డర్లో ఫైల్ 21 అనే ఫైల్లో నా కోడ్ని నేను రాశాను. ఇప్పుడు నేను చెక్ చేశాను పని చేస్తుందా లేదా అని. ఎంత చెకింగ్ అంటే దానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి, బట్ జస్ట్ సింప్లీ ట్రై టు అండర్స్టాండ్ దిస్. నేను రాయాలనుకున్న కోడ్ రాశాను, రాసిన తర్వాత దీన్ని ఏం చేయాలి, మెయిన్ బ్రాంచ్లో కలపాలి. ఎందుకు మెయిన్ బ్రాంచ్లో ప్రతిసారి కలుపుతున్నారు, ఇట్లాగే ఉంచుకోవచ్చు కదా అంటే నో. మీరు పైప్ లైన్స్ క్రియేట్ చేసినప్పుడు పైప్ లైన్స్ అన్నీ కూడా మెయిన్ బ్రాంచ్ని బేస్ చేసుకునే ఉంటాయి. అది మీకు పైప్ లైన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడైనా కానీ స్టాండర్డ్ కోడ్ మొత్తం వర్కింగ్ కోడ్ అనేది మెయిన్ బ్రాంచ్లోనే ఉంటుంది. ఇప్పుడు మీలాగా ఒక 10 డెవలపర్స్ ఉన్నారనుకోండి, 10 డెవలపర్స్ ఏం చేస్తారు, 10 బ్రాంచ్లు క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళ బ్రాంచ్లో పెట్టుకుంటే ఏది ఒరిజినల్ కోడ్? అర్థమైంది కదా. సో ఎప్పుడైనా ఏం చేంజెస్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ చేంజెస్ మొత్తాన్ని తీసుకొచ్చి మెయిన్లో కలపాలి. ఓకే, సో ఇప్పుడు ఫ్యూచర్ బ్రాంచ్లో నేను ఫైల్ రాశాను, దాంట్లో కోడ్ రాశాను. నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్. సో గో హియర్. సో నేను క్రియేట్ చేసింది మెయిన్ బ్రాంచ్లో ఉందా? నో, ఓన్లీ ఫ్యూచర్ బ్రాంచ్లోనే. ఇప్పుడు నేను పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి. ఎలా? ఇక్కడ మీకు పుల్ రిక్వెస్ట్ ఆప్షన్ ఉంటుంది, క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్. మెయిన్ బ్రాంచ్లో కలపాలనుకుంటున్నారు, ఏ బ్రాంచ్ నుంచి? మెయిన్లో నుంచేనా? నో, ఫ్రమ్ ఫ్యూచర్. సో మెయిన్ బ్రాంచ్ కలపాలి, ఏ బ్రాంచ్ నుంచి అంటే ఫ్యూచర్ బ్రాంచ్ నుంచి. సో కంపేర్ చేసి చూడండి, ఇదే కదా కొత్తగా కూడా యాడ్ చేసింది. అండ్ దెన్ క్రియేట్ పిఆర్ అండ్ దెన్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అండ్ కన్ఫర్మ్ ద చేంజెస్. సో ఇప్పుడు ఇది చేసిన తర్వాత మీ చేంజెస్ అన్ని ఫ్యూచర్ బ్రాంచ్లో నుంచి మెయిన్ బ్రాంచ్లోకి వెళ్తాయి. సో వెరిఫై దట్. సో ఫైల్ 21లోకి మెయిన్ బ్రాంచ్లో వచ్చింది కదా కోడ్. ఇప్పుడు ఈ కోడ్ తప్పు అన్నారు, ఈ కోడ్ తప్పు మీరు రాసిందని అన్నారు అంటే డైరెక్ట్గా మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళి ఎడిట్ కొట్టి కొడతారా? అప్పుడు ఏం చేస్తారు? నా దగ్గర అయితే బ్రాంచ్ ఉంది కాబట్టి సేమ్ ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడ ఎక్కడో మీరు మిస్ అయ్యారు, ఏదో చిన్న ట్యాగ్ మిస్ అయ్యారంటారు. సో ఒక చిన్న గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబలే కదా, డైరెక్ట్గా వెళ్ళి మెయిన్లోకి ఇచ్చేస్తారంటే నో, యూ నీడ్ టు ఫాలో ద సేమ్ మెథడ్. ఫ్యూచర్ బ్రాంచ్లోకి వెళ్ళి ఆ చేంజ్ చేసి దాన్ని ఏం చేయాలి, మెర్జ్ చేయాలి. సీరియస్. సో ఫ్యూచర్ బ్రాంచ్లో ఫైల్ 21లో ఎడిట్ చేయండి, ఈ ఫస్ట్ 3 లైన్స్ ఆఫ్ అవసరం లేదన్నారు. సో రిమూవ్ దిస్ అండ్ దెన్ సింప్లీ కన్ఫర్మ్ ద చేంజెస్, కమిట్ ద చేంజెస్. కమిట్ చేశారు, దాన్ని ఏం చేస్తారు, పుల్ రిక్వెస్ట్. వాంట్ టు క్రియేట్ ఎ న్యూ పుల్ రిక్వెస్ట్ అండ్ మెయిన్ బ్రాంచ్కి కలపాలి బేస్డ్ అపాన్ ఫ్యూచర్ బ్రాంచ్. సో క్రియేట్ ద పుల్ రిక్వెస్ట్ అండ్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్.
and merge the pull request. Confirm merge. So now let's see ఆ చేంజెస్ అన్ని ఎఫెక్ట్ అయ్యాయో లేదో చెక్ చేయండి. ఓకే, సో ఒక లైన్ చేంజ్ చేయాలన్నా, ఒక చిన్న ట్యాగ్ చేంజ్ చేయాలన్నా, లేకపోతే ఒక 1000 లైన్స్ చేయాలన్నా ఫాలో అవ్వాల్సిన మెథడ్ అయితే ఇది. ఓకే, అర్థమైందా ప్రాసెస్? సో బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు, ఆ బ్రాంచ్ మీద వర్క్ చేస్తారు, వర్క్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటారు, దాన్ని తీసుకెళ్ళి మెయిన్ బ్రాంచ్లోకి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసి మెర్జ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు దాకా మనం క్రియేట్ చేసిన బ్రాంచెస్ అన్ని ఎలా క్రియేట్ చేస్తాం? యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా ఇక్కడే క్రియేట్ బ్రాంచ్ అని చేస్తున్నాం. ఇప్పుడు దాకా నేను చేసింది మొత్తం రిమోట్ సర్వర్లో, ఇది యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి ఈజీగా అర్థమైంది. మరి ఇదే ప్రాసెస్ లోకల్ ఎలా చేస్తారు? లోకల్ అంటే గిట్ బ్యాష్. సో ఈ గిట్ బ్యాష్లో ఎలా చేస్తారు? సేమ్ ప్రాసెస్. సో లెట్స్ డూ దిస్. ఫస్ట్ మీ దగ్గర ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 2 బ్రాంచెస్. ఏమేంటి? మెయిన్, ఫ్యూచర్. సో ఫస్ట్ ఐ వాంట్ టు నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ దేర్. గిట్ బ్రాంచ్. ఇక్కడ ఏం చూపిస్తుంది? మరి ఫ్యూచర్ ఉంది కదా, అది లేదే. మెయిన్లో ఫ్యూచరా? రిపాజిటరీలో ఒక బ్రాంచ్ ఉంటుంది, బ్రాంచ్లో బ్రాంచ్ అయితే ఉండదు. ఇప్పుడు రిపాజిటరీకి ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయినా ఉండొచ్చు. ఓకే, ఒక ప్రాజెక్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రిపాజిటరీస్ అయినా ఉండొచ్చు. సో ఇప్పుడు గిట్ బ్రాంచ్ చేశాను, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఒకటే కనబడుతుంది. బట్ యాక్చువల్గా నాకు ఇక్కడ ఉంది 2 కదా. ఇది ఎందుకని ఒకటే చూపిస్తాను? గూగుల్లో ఏమని వెతుకుతారా? ఓకే, సరే ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాం. నో, సరే ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ లో ఉన్నానంటే ఇక్కడ స్టార్ అని చూపించింది. స్టార్ అంటే నేను కరెంట్లీ ఆ బ్రాంచ్ లో ఉన్నానని. మరి ఇంకొక బ్రాంచ్ నేమ్ ఏంటి నాకు తెలియదు, నాకు గిట్ హబ్ కి డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వలేదు చూడటానికి యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా. మరి నాకు ఎలా తెలుస్తుంది బ్రాంచ్ పేరు ఫ్యూచర్ అని? లెట్స్ సీ. ఇప్పుడంటే నాకు ఆల్రెడీ తెలుసు అక్కడ ఉంది ఫ్యూచర్ బ్రాంచ్ కదా అని. సో ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ నుండి ఇంకొక బ్రాంచ్కి వెళ్ళాలి. అప్పుడు యూజ్ చేసేది ఏంటంటే చెక్అవుట్. గిట్ చెక్అవుట్. గిట్ చెక్అవుట్ ఏ బ్రాంచ్కి వెళ్ళాలనుకుంటున్నారు? ఓకే, ఎర్రర్ git chec out, git checkout and then the branch, but already on main branch. Okay, git checkout and then branch పేరేం పెట్టాం? ఫ్యూచర్ అండ్ FEATURE. ఓకే, future did not match any files to known to git. ఓకే, git అసలు ఫస్ట్. ఓకే, దిస్ ఈస్ ద క్లియర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. బ్రాంచెస్ ఎక్కడ క్రియేట్ చేశాను నేను? రిమోట్లో. ఆ చేంజెస్ని నేను తెచ్చుకున్నాను బ్రాంచ్ క్రియేట్ చేసిన తర్వాత అసలు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో గిట్ పుల్ చేయండి ఫస్ట్. ఇప్పుడు 2 వచ్చినట్లు మీకు చూపిస్తున్నాను. ఓకే, అక్కడ ఉన్న చేంజెస్ని నేను లోకల్లోకి తెచ్చుకోకుండా నేను స్విచ్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఫస్ట్ నేను చేసిన ప్రాసెస్ ఏంటంటే పుల్ చేస్తే అక్కడ ఉన్న చేంజెస్ ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడు గిట్ బ్రాంచ్ చేయండి. బ్రాంచ్ స్టిల్ ఒకటే చూపిస్తుంది బ్రాంచ్. ఓకే, నౌ వాట్ ఐ నీడ్ టు డూ వాస్ లైక్ గిట్ చెక్అవుట్. నాకు తెలుసు ఆల్రెడీ బ్రాంచ్ పేరెంట్ అనేది ఫ్యూచర్ మారింది కదా. ఓకే, సో ఫస్ట్ నేను గిట్ బ్రాంచ్ చేస్తే ఏమవుతుందంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో చూపిస్తుంది, కానీ నాకు అక్కడ నా ఫ్యూచర్ బ్రాంచ్ కనపడలేదు. నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ బ్రాంచ్ నేమ్ ఏంటి అనేది గిట్ చెక్అవుట్ ఫ్యూచర్ అని కొడితే ఆ పర్టికులర్ ఫ్యూచర్ బ్రాంచ్లోకి చెక్అవుట్ అయింది. ఓకే, మరి ఫ్యూచర్లో నుంచి మళ్ళీ మెయిన్కి ఎలా వస్తారు? గిట్ చెక్అవుట్ అండ్ దెన్ మెయిన్. స్పెల్లింగ్ తప్ప. స్విచ్ టు ద బ్రాంచ్ మెయిన్. సి మెయిన్ బ్రాంచ్లో ఉన్నారు. నౌ ఐ విల్ నావిగేట్ టు ఫ్యూచర్ బ్రాంచ్. ఫ్యూచర్ బ్రాంచ్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. సో ద ఫైల్ నేమ్ విల్ బి టచ్ అండ్ దెన్
క్రియేట్ ఎనీ ఫైల్ నేమ్ లైక్ ఫైల్ 31. ఇది ఏ బ్రాంచ్ లో క్రియేట్ అయింది? ఫ్యూచర్ బ్రాంచ్ లో. దీన్ని ఏం చేయాలి? మెయిన్ బ్రాంచ్ కి కలపాలి. ఎలా? గిట్ మర్జ్ యూస్ చేస్తారా? సో జస్ట్ గో హియర్, git merge and then the branch name. This command merges the specified branch's history into current branch అని అన్నాడు. కరెంట్ బ్రాంచ్ అంటే ఓకే, ఇప్పుడు నేను ఫ్యూచర్ బ్రాంచ్ లోనే ఉండి ఫ్యూచర్ బ్రాంచ్ ని మెర్జ్ చేయాలని చూస్తున్నానా? యాక్చువల్గా నేను చేసే అదే కదా, ఫ్యూచర్ బ్రాంచ్ లో ఉన్నాను, మెర్జ్ అని చెప్పి ఇక్కడ నేను ఫ్యూచర్ బ్రాంచ్ అని పెట్టాను అనుకో, ఫ్యూచర్ బ్రాంచ్ లో ఉంటే ఫ్యూచర్ బ్రాంచ్ ని మెర్జ్ చేయమన్నాడు. సో దట్ విల్ కాజ్ యూ an error. So first I need to git checkout to మెయిన్ బ్రాంచ్. ఇప్పుడు నేను మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే గిట్ మెర్జ్. సో మెయిన్ బ్రాంచ్ లో ఉండి ఏ బ్రాంచ్ ని కలపమని చెప్తున్నాను? ఫ్యూచర్. ఓకే, git merge and then the branch name will be the future. Okay, your local changes to the following files would be overwritten by merge. Okay. File 31. So you can merge your changes from one branch to the another branch. So మీరు ఏ బ్రాంచ్ లో అయితే ఉండాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ బ్రాంచ్ ని ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళండి. ఫస్ట్ ఫ్యూచర్ బ్రాంచ్ లో ఉన్న డేటాని తీసుకొచ్చి మెయిన్ బ్రాంచ్ లో కనుక్కోవాలంటే ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ లో ఉండండి అండ్ దెన్ యూజ్ ద గిట్ మెర్జ్ కమాండ్. అప్పుడు ఏమవుతుంది? మెయిన్ కి వచ్చి కలుస్తుంది. ఓకే సరే, ఇప్పుడు ఇందాక నేను రిమోట్ రిపోజిటరీ రిమోట్ బ్రాంచ్ ఎక్కడ క్రియేట్ చేశాను? బ్రాంచ్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా రిమోట్ సర్వర్ లోనే చేశాను నేను. ఇప్పుడు బ్రాంచ్ నేను ఇక్కడే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. లోకల్లో బ్రాంచ్ క్రియేట్ చేయాలి. సో గిట్ బ్రాంచ్ అండ్ దెన్ ద బ్రాంచ్ నేమ్. దిస్ విల్ బి గూగుల్ అనే ఒక బ్రాంచ్ కావాలి నాకు. క్రియేట్ అయిందా లేదా? అయిందా లేదా? ఓకే, సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయని ఎలా తెలుసుకుంటారు? గిట్ బ్రాంచ్ అనే కమాండ్ యూజ్ చేస్తే మీ దగ్గర ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో లిస్ట్ వస్తుంది. క్రియేట్ అయింది కదా? ఓకే, సో మీకు ఏ ఎర్రర్ వార్నింగ్ ఏ ఎర్రర్ త్రో చేయలేదంటే అది వర్క్ అయినట్ల కమాండ్ అక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను? గిట్ బ్రాంచ్ అండ్ దెన్ ద బ్రాంచ్ నేమ్ యూజ్ చేశాను. సో గిట్ బ్రాంచ్ అండ్ దెన్ ద బ్రాంచ్ నేమ్ ఇది ఏం చేస్తుంది అంటే కొత్త బ్రాంచ్ ని క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ ఉన్న బ్రాంచెస్ ఏదో లిస్ట్ చేయాలంటే గిట్ బ్రాంచ్ అని యూజ్ చేస్తే లిస్ట్ చేస్తుంది. ఒక బ్రాంచ్ నుండి ఇంకొక బ్రాంచ్ కి నావిగేట్ అవ్వాలంటే చెక్అవుట్. నౌ ఐ వాంట్ టు నావిగేట్ ఇంటూ గిట్ చెక్అవుట్ ఇంటూ ఈ పర్టికులర్ బ్రాంచ్ లోకి వెళ్ళాలి. స్విచ్ టు ద బ్రాంచ్ గూగుల్. ఈ గూగుల్లో ఏముంటాయి చూడండి, మెయిన్ లో ఏదైతే ఫైల్స్ ఉంటాయో సేమ్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఇలా మీరు చేంజెస్ రాసుకుంటారు. ఇంకొక బ్రాంచ్ లో కావాలంటే దీన్ని తీసుకెళ్లి మెయిన్ లో కలపాలంటే మెర్జ్. ఓకే, ఇప్పుడు బ్రాంచ్ నేను ఇక్కడ క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇంకొక సినారియో తీసుకుందాం. ఇక్కడైతే బ్రాంచ్ క్రియేట్ చేసా. ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఇప్పుడు మీ దగ్గర 2 ఉన్నాయి. లోకల్లో 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్రాంచ్ నేను అక్కడికి పంపించాలి. గూగుల్ అనే బ్రాంచ్ కూడా నేను అక్కడికి పంపించాలి. ఎలా? సరే, గిట్ పుష్ ఆరిజిన్. మెయిన్ ఏం చేస్తుంది? ఆల్రెడీ చేశారు కదా గిట్ పుష్ మీరు. సో క్యాన్సిల్ దిస్ ఫర్ ఆ పర్టికులర్ సంతోష్ యూజర్ నేమ్ కావాలి నాకు పాస్వర్డ్. ఓకే, లెట్ మీ డూ దిస్. సంతోష్ at 9 to 10 కదా? 10-11. ఓకే, 10-11. ఓకే, ఓకే, I copied that and login name not this. ఇప్పుడు SSH కనెక్షన్ వస్తుంది. మీ దాంట్లో ఎర్రర్ రాదు.
ఫస్ట్ టైం మీరు డైరెక్ట్గా ఎంటర్ చేస్తే మీకు లాగిన్ అయిపోతుంది. And then the password will be this. ఓకే, ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఈ పర్టికులర్ అవుట్పుట్ని చూస్తే మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? ఈ గూగుల్ అనేది పుష్ అయిందా లేదా? గూగుల్ అనే బ్రాంచ్ పుష్ అయిందా లేదా? సో లెట్స్ వెరిఫై. Go to this particular DevOps. See, Google had a recent pushes less than a minute ago. Go to your main branch and see the Google. ఓకే, సో ఇప్పుడు గూగుల్ అనే బ్రాంచ్ని నేను లోకల్లో క్రియేట్ చేసిన బ్రాంచ్ని ఎక్కడికి పంపించాను? రిమోట్ సర్వర్కి పంపించాను. హౌ డిడ్ ఐ పుష్? గిట్ పుష్ ఆరిజిన్ అండ్ దెన్ ద బ్రాంచ్ నేమ్. ఏ బ్రాంచ్కి అయితే మీరు పుష్ చేయాలనుకున్నారో ఆ బ్రాంచ్ నేమ్ పుష్ చేస్తే ఆ బ్రాంచ్కి మాత్రం వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నేను మెయిన్ బ్రాంచ్కి పంపించాలి నా చేంజెస్ అన్నిటిని. అప్పుడు ఎలా? గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. ఓకే, ఇప్పుడు బ్రాంచెస్ ఇక్కడ మీకు క్రియేట్ అయ్యాయి. ఇదే పర్టికులర్ ఫ్యూచర్ బ్రాంచ్ ఉంది ఇక్కడ. ఈ ఫ్యూచర్ బ్రాంచ్ని నేను ఇక్కడ డిలీట్ చేస్తాను. లోకల్లో డిలీట్ అవుతుందా? ఓకే, లోకల్లో మీకు అంతే ఉంటుంది. అక్కడేమో డిలీట్ చేశారు, ఇక్కడేమో లోకల్లో అంతే ఉంది. మరి ఎలా? గిట్ పుల్ చేసుకోండి. గిట్ పుల్ చేస్తే అక్కడ చేసిన చేంజెస్ అన్ని మీకు వస్తాయి. అంటే మీ దాంట్లో కూడా పర్టికులర్ డిలీట్ అయిపోతుంది, అది కూడా డిలీట్ అయిపోతుంది. ఓకే, సరే, ఇంకొక వే చూస్తాం. మీరేమో ఇక్కడ గూగుల్ డ్రైవ్ అనేది ఉంది కదా, దీన్ని ఏం చేశారు? లోకల్లో గూగుల్ డ్రైవ్ అనేది క్రియేట్ చేసుకున్నారు, చేసిన తర్వాత పుష్ చేశారు. ఇప్పుడు లోకల్లోనే గూగుల్ డ్రైవ్ని డిలీట్ చేస్తాను, గూగుల్ అనే పర్టికులర్ బ్రాంచ్ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు నేను మళ్ళీ పుష్ చేయాలి, అప్పుడు ఎలా? సి, సో గిట్ బ్రాంచ్ కమాండ్ చూడండి, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. రెండు బ్రాంచెస్ మధ్యలో డిఫరెన్సెస్ ఫైల్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలంటే గిట్ డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ బ్రాంచ్ అండ్ ద సెకండ్ బ్రాంచ్, మెయిన్ ఫీచర్ రెండు పెట్టండి. ఆ రెండింటి మధ్యలో ఏమేమి ఉన్నాయో డిఫరెన్సెస్ మీకు తెలుస్తాయి. అండ్ see this git diff ఇది, and then we want the branches. ఏంటి పనిచేయదు. See where is the branch, and see somewhere near checkout. I'll show you. See, use git branch to list all the local branches in the current repository. మీరు ఏదైనా రిపాజిటరీ క్లోన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే గిట్ బ్రాంచ్ చేయండి. కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే గిట్ బ్రాంచ్ అండ్ దెన్ ద బ్రాంచ్ నేమ్. అండ్ డిలీట్ చేయాలంటే git branch -d and then the branch name. Okay, now let's see. Git branch -d and your branch name is this. Exploded DevOps. Okay, people remote version. Git pull current branch. There is no tracking information on the current branch. Okay, let's do this. Clear this and git checkout, and you checked out into any other branch. Future branch లోకి వెళ్ళండి. ఇప్పుడు git branch -d ఏం చేస్తుంది? delete. And what is the branch that you want to delete? Is not fully merged. కొన్ని చేంజెస్ ని మెర్జ్ చేయకుండా చేస్తున్నాము. సో అన్ని బ్రాంచెస్ ని లైక్ మీరు ఏదైతే బ్రాంచ్ ని డిలీట్ చేయాలనుకున్నారో ఆ బ్రాంచ్ ని మీరు ఇక్కడే చేయండి. సో ఇప్పుడు నేను పుష్ చేయాలంటే మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, దానికంటే ఈజీగా ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ బ్రాంచ్ ఉంది, గూగుల్ డ్రైవ్ బ్రాంచ్. ఈ బ్రాంచ్ ని డిలీట్ చేయాలి. సి, గూగుల్ హ్యాడ్ రీసెంట్ పుషెస్ లెస్ దాన్ 4 minutes ago. సో అన్నిటిని ఫస్ట్ ఈక్వల్ చేయండి. పిఆర్ రైట్ చేస్తే అన్ని ఏ బ్రాంచ్కి అయితే మీరు ఏది మెర్జ్ చేయాలనుకున్నారో అన్ని ఈక్వల్ అవుతాయి. సో ఈ గూగుల్ బ్రాంచ్లో ఉన్న కోడ్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మెయిన్ బ్రాంచ్లో కలపమంటున్నాను. సో క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్.
కన్ఫర్మ్ ద మ్యాచ్. స్లోగా వెళ్తున్నాం అంటే చెప్పండి, స్పీడ్గా వెళ్దాం. సో దిస్ ఈజ్ డన్. సో గూగుల్ అనే బ్రాంచెస్లో ఉన్న ఏదైతే రీసెంట్ డేటా ఉందో దాన్ని తీసుకెళ్ళి మెయిన్ బ్రాంచ్లో కూడా కలిపేస్తారు. ఇప్పుడు ఒక బ్రాంచ్ని నేను డిలీట్ చేయాలి. హౌ? యూజర్ ఇంటర్ఫేస్లో ద్వారా చూడండి, వ్యూ ఆల్ బ్రాంచెస్. ఓకే, ఇక్కడే గూగుల్ ఉంది కదా. సో జస్ట్ యాక్టివ్ బ్రాంచెస్ అండ్ యువర్ బ్రాంచెస్. సో Google is here. So remove this particular deleted just now by సంతోష్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ యూజర్ నేమ్ తోటి. మీరు చూస్తున్నారు కదా, మొత్తం ట్రాక్ చేస్తుంది ఎవరెవరు ఏమేమి చేంజెస్ చేసినా, ఎప్పుడు చేంజెస్ చేసినా కూడా. సో దట్స్ వై వీ యూజ్డ్ గిట్ యాజ్ ఎ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అన్న. ఓకే, గో టు ఓవర్వ్యూ అండ్ దెన్ దిస్ నో బ్రాంచ్ రైట్ నౌ. ఇప్పుడు రిమోట్ సర్వర్లో గూగుల్ అనే బ్రాంచే లేదు, బట్ లోకల్లో ఎలా చెక్ చేస్తారు బ్రాంచెస్ అంటే గిట్ బ్రాంచ్ ఉన్నాయి. సో ఇప్పుడు రిమోట్లో చేసిన చేంజెస్ నాకు లోకల్లోకి రావాలి. యూస్ గిట్. ఓకే, ఆల్రెడీ అప్ టు డేట్ అంటుంది. సో యూస్ గిట్ బ్రాంచ్. స్టిల్ ఐ హ్యావ్ ద గూగుల్. ఎందుకని? సో దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తారా? ఇప్పుడు నేను రిమోట్ సర్వర్లో డిలీట్ చేశాను. రిమోట్ సర్వర్లో డిలీట్ చేసి నేను లోకల్కి వచ్చేసి గిట్ పుల్ కొట్టాను. స్టిల్ ఐ హ్యావ్ ద సేమ్ బ్రాంచ్. ఓకే, నౌ డూ దిస్ గిట్ బ్రాంచ్ -d and then what is the branch Google. See, the branch Google is not fully merged. If you sure you want to run to delete it, run git branch -d and then see capital D వాడమంటున్నారు. సో ఇప్పుడైతే నేను లోకల్లో డిలీట్ చేశాను. సో క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వే. రిమోట్ సర్వర్లో నేను బ్రాంచ్ని డిలీట్ చేశాను. ఓకే, రిమోట్ సర్వర్లో చేసిన చేంజెస్ నాకు లోకల్లో కావాలి అని అన్నాను. అప్పుడు ఏం చేయమన్నాను? పుల్ యూస్ చేయమన్నాను. పుల్ యూస్ చేసిన తర్వాత కూడా స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు సీ మై గూగుల్ బ్రాంచ్. ఇది పాయింట్ నెంబర్ 1. దీన్ని గూగుల్లో ఎలా ఎతకాలో చూడండి. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే లోకల్లో డిలీట్ చేసి దీన్ని పుష్ చేయాలనుకుంటున్నాను. లోకల్లో గూగుల్ డ్రైవ్ని డిలీట్ చేస్తున్నాను. ఈ చేంజెస్ మొత్తాన్ని నేను రిమోట్ సర్వర్కి పుష్ చేయాలి. అప్పుడు ఎలా? అర్థమైంది పాయింట్స్? ఈ 2 పాయింట్స్ చూడండి. దాన్నే నేను మీకు చూపిస్తాను. డిలీట్ ఏ బ్రాంచ్ ఇన్ రిమోట్ సర్వర్. హౌ టు డిలీట్ రిమోట్ బ్రాంచెస్ ఇన్ గిట్. ఇది మీరు వెతికితే మీకు ఇంకా దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని నేను మీకు చెప్తున్నాను. గిట్ బ్రాంచ్ -d యూస్ చేస్తే దానికి ఏమొచ్చింది? ఇట్ ఈస్ నాట్ ఫౌండ్. స్టాక్ ఓవర్ఫ్లోలో సేమ్ మనలాంటి వాళ్ళే, మనకి ఏదైతే ఎర్రర్స్ వస్తాయో వాళ్ళకి అవే వస్తాయి. వాళ్ళు పోస్ట్ చేస్తారు, దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం. ఓకే, సో గిట్ పుష్ -d నేను చెప్పే కమాండ్ ఇదే. లోకల్లో డిలీట్ చేసిన దాన్ని, సో ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్లో బ్రాంచ్ ఉంది, దాన్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఎలా? గిట్ పుష్ -d, వాట్ ఈస్ ద బ్రాంచ్ నేమ్ దట్ యు వాంట్ టు డిలీట్. సో గిట్ బ్రాంచ్ -d అండ్ దెన్ ద బ్రాంచ్ నేమ్. ఈ 2, ఒకటి లోకల్లో ఒకటి రిమోట్లో. ఈ రెండిట్లో ఏది లోకల్ ఏది రిమోట్? పైనది రిమోట్, కింద ఉన్నది ఏంటి? లోకల్. సో ఇది కొంచెం ట్రై చేయండి మీరు. డిలీట్ లోకల్ బ్రాంచ్ -d ఆర్ D. సో ఇందాక మనం చూసాం కదా, D వాడమని అన్నారు. -d is an option for an alias name of -delete. -d అయినా వాడచ్చు, -delete అయినా వాడచ్చు. ఓకే, సో దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చదవండి. ఓకే, సో నెక్స్ట్. ఓకే, ఇప్పుడు బ్రాంచెస్ తెలుసు, PR రైస్ చేయడం తెలుసు, అండ్ దెన్
మెర్జింగ్ మీకు మెర్జింగ్ ఎలా చేయాలో తెలుసు, ఏ టైంలో ఏ సిచ్యువేషన్స్లో మెర్జ్ వాడతారు మీరు, ఇవన్నీ తెలుసు. నా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పుల్ చేసుకుంటే చేంజెస్ అన్నీ వస్తాయి లోకల్లోకి. రిమోట్ సర్వర్లో ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ మొత్తం లోకల్లోకి రావాలి అంటే పుల్. అక్కడ ఎన్ని ఫైల్స్ చేంజ్ అయ్యాయో నాకు తెలుసుకుంటే చాలు. పుల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా జస్ట్ నాకు తెలియాలి ఎన్ని చేంజెస్ అయ్యాయి అక్కడ. అప్పుడు ఏ కమాండ్ యూజ్ చేస్తారు, దీని గురించి ఎదుగుతారా? ఆ పాయింట్ అర్థమైందా? పుల్ యూజ్ చేస్తే ఏంటంటే మిమ్మల్ని ఏం అడగకుండా డైరెక్ట్గా చేంజెస్ మొత్తాన్ని తీసుకొస్తుంది. బట్ నాకు అలా మొత్తం తేకూడదు. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద చేంజెస్ ఫస్ట్. ఏమేమి చేంజెస్ చేశారో తెలియాలి ఫస్ట్. తెలిసిన తర్వాత కావాలంటే పుల్ చేస్తాను నేను. సో దానికోసం ఏమని ఎత్తుతారో గూగుల్లో ఎతకండి. క్లోన్ ఎందుకు? If you want to take the remote server setup to your local, then you can use clone. మరి పుల్ కూడా అదే కదా చేసేది కదా? ఫస్ట్ టైం మీరు చేసేటప్పుడు ఏం చేస్తారంటే క్లోన్ యూజ్ చేస్తారు. ఆ క్లోన్ యూజ్ చేసిన తర్వాత ఆ రిపోజిటరీలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా చేంజెస్ రిమోట్ సర్వర్లో ఉంటే ఆ చేంజెస్ని మాత్రమే తెచ్చుకోవడం కోసం పుల్ యూజ్ చేస్తారు. నేను అడిగిన క్వశ్చన్ అర్థమైంది కదా? పుల్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తాయి అన్ని. ఎస్ ఆర్ నో అనే క్వశ్చన్ అడగకుండా ఎన్ని చేంజెస్ అయ్యాయి అన్ని వచ్చేస్తాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. I just want to find out how many number of files has been changed. ఏమేమి ఫైల్స్ అయితే చేంజ్ అయ్యాయో, ఏమేమి కొత్తగా ఎడిట్ చేశారో తెలుసుకోవాలి నేను జస్ట్. సో దాని గురించి ఏం చేస్తారు, ఫెచ్ అనే కమాండ్ ఒకటి ఉంటుంది. ఫెచ్ ఏం చేస్తుంది అంటే జస్ట్ చెక్ చేస్తుంది ఏమేమి కొత్త ఫైల్స్ యాడ్ అయ్యాయని. git fetch command downloads, commits files and refers from a remote repository to your local. So thank you. సో బేసిక్గా వితౌట్ ఈవెన్ మీరు పుల్ చేస్తే డైరెక్ట్గా ఎస్ఆర్ నో అడగకుండా చేస్తుంది కదా. ఫెచ్ ఏం చేస్తుంది అంటే జస్ట్ చూపిస్తుంది మీకు. సో ఇది కూడా ట్రై చేసి చూడండి కమాండ్, రేపు మండేకి వచ్చే టైంకి. ఫెచ్ అనేది కూడా ఒకటి. అండ్ దెన్ రిమోట్లో ఉన్న బ్రాంచెస్ని ఎలా డిలీట్ చేస్తారు, ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ ఇదే గిట్ హబ్లో బై డిఫాల్ట్గా నేను క్రియేట్ చేసినప్పుడు రిపాజిటరీ ఏ బ్రాంచ్ వస్తుంది? ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తే నాకు వచ్చే డిఫాల్ట్ బ్రాంచ్ ఏంటి? బట్ నాకు మెయిన్ వద్దు, మాస్టర్ అని రావాలి. అప్పుడు ఎలా చేస్తారు, ఎక్కడ చేంజెస్ చేస్తారు? సో సీ దిస్. సో గో టు సెట్టింగ్స్. అండర్ లైక్ ఇప్పుడు ఏ సెట్టింగ్స్ చూడాలనుకుంటున్నారు? అకౌంట్ అపీరియన్స్, అకౌంట్ సెక్యూరిటీయా? నాకు కావాల్సింది రిపాజిటరీ సైడ్ సెట్టింగ్స్. ఓకే, ఇక్కడ చూడండి, డిఫాల్ట్ రిపాజిటరీ ఫర్ డిఫాల్ట్ బ్రాంచ్ ఫర్ యువర్ రిపాజిటరీ. ఇన్స్టెడ్ ఆఫ్ మెయిన్ యూ కెన్ కీప్ ఇట్ యాజ్ మాస్టర్ అండ్ అప్డేట్ ఇట్. ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మీరు క్రియేట్ చేసుకున్న ప్రతిసారి ఒక ప్రాజెక్ట్, ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటే దాంట్లో డిఫాల్ట్ బ్రాంచ్ మాస్టర్ వస్తుంది. ఓకే, ఇది అడుగుతారు మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్. నేను క్రియేట్ చేసుకుంటే వచ్చే డిఫాల్ట్ బ్రాంచ్ మెయిన్, ఐ వాంట్ టు చేంజ్ ద బ్రాంచ్ ఫ్రమ్ మెయిన్ టు మాస్టర్ అంటాడు. సో వేర్ కెన్ యూ చేంజ్ ద చేంజెస్, వేర్ కెన్ యూ మేక్ ద చేంజెస్ అంటాడు. So go to that settings, and the repository you will be having an option to update your branch. Okay, and then next see this pull request enduku merge the changes from one branch to another branches. Okay, ఈ పర్టిక్యులర్ గిట్హబ్ అకౌంట్ ఇప్పుడు మీకు ఎన్ని రిపాజిటరీస్ ఉన్నాయి? ఒకటే రిపాజిటరీ ఉంది, అది ఏంటి? సంతోష్ ప్రిన్స్ అనే అకౌంట్లో డెవాప్స్ అనే రిపాజిటరీ. బట్ రియల్ టైంలో ఒకటే రిపాజిటరీ ఉంటుందంటే నో. ఈ పర్టికులర్ నేను సంతోష్ ప్రిన్స్ అనే దాన్ని ఒక ఐబీఎం అకౌంట్ అంటాను అనుకో. ఆ ఐబీఎంలో ఎన్ని ప్రాజెక్ట్స్ డీల్ చేస్తారు? మల్టిపుల్. ఆ మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో డెవాప్స్ అనేది ఒకటి. ఇప్పుడు కొంతమంది జావా వాళ్ళు వచ్చారు, వాళ్ళకు కోడ్ సేవ్ చేసుకోవడానికి ఒక రిపాజిటరీ కావాలి. రిపాజిటరీ అంటే ఏంటి? వేర్ యూ కెన్ సేవ్ యువర్ కోడ్ ఫైల్స్. సో జస్ట్ క్రియేట్ ఏ న్యూ రిపాజిటరీ. న్యూ రిపాజిటరీ పేరు ఏంటంటే జావా అని ఇస్తున్నాను. Do you want to be like keep it as public for now and add a readme file and just create the repository. ఇప్పుడు జావా అనే రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేశారు, దీంట్లోకి జావా డెవలపర్స్ అందరినీ కోడ్ని పుష్ చేయమన్నారు.
వాళ్ళు పుష్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి వాళ్ళకి? ఈ సెటప్ వాళ్ళకు లోకల్లో ఉండాలి. ఎలా? ఎస్. ఈ కోడ్ అనే దగ్గరికి వెళ్ళి కాపీ చేయండి అండ్ cd డాట్ డాట్ డి డ్రైవ్లో ఉన్నాను ఇప్పుడు నేను. ఐ వాంట్ టు యూజ్ గిట్ క్లోన్ అండ్ దెన్ ఇన్సర్ట్. గిట్హబ్ అకౌంట్లో సంతోష్ ప్రిన్స్ అనే ఆర్గనైజేషన్లో విచ్ ప్రాజెక్ట్ యువర్స్? జావా. And then do ls. You can find Java here. So cd Java. ఆ పర్టికులర్ జావాలోకి వెళ్ళిన తర్వాత వాట్ ఎవర్ ద ఫైల్స్ దట్ యూ వాంట్ టు కమిట్, యాడ్, పుష్ ఇవన్నీ చేస్తే మీ ఈ రిపాజిటరీలోకి వచ్చేస్తాయి మొత్తం. ఓకే, ఈ పర్టికులర్ సంతోష్ ప్రిన్స్ అనే అకౌంట్కి ఎన్ని రిపాజిటరీస్ ఉన్నాయి ఇప్పుడు? యూ హ్యావ్ 2 రిపాజిటరీస్. Like the same way in real time for a single project you might be having multiple repositories as well. Okay. సో గిట్ హబ్తో పోల్చుకుంటే అజూర్ రిపోస్ చాలా ఈజీ. ఇంకా ఇప్పటి వరకు మీరు చేసింది గిట్ హబ్ కదా, ఈ గిట్ హబ్లో కోడ్ ఎలా పుష్ చేయాలి, కోడ్ ఎలా కమిట్ చేయాలి ఇవన్నీ చూసారు. ఇంటర్వ్యూస్లో ఇప్పటి వరకు నేను చూసింది ఏంటంటే అందరు గిట్ కమాండ్స్ గురించి అడుగుతారు. హౌ కెన్ యూ పుష్ ఇట్ అండ్ హౌ కెన్ యూ పుల్ ఇట్ అని అంటారు. వీటి గురించే చెప్తారు. మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? మెర్జ్ కాన్ఫ్లిక్ట్ మెర్జ్ అంటే ఏంటి? కాన్ఫ్లిక్ట్ అంటే సో కలపాలని ట్రై చేస్తుంటే అది అవ్వట్లేదు. అప్పుడు ఏంటంటే దాన్ని ఏమంటారు? కాన్ఫ్లిక్ట్ అంటారు కదా. సో మీరు కలపాలని చూస్తున్నారు బట్ అది అవ్వట్లేదు. See, a merge conflict is an event that occurs when Git is unable to automatically resolve the differences in code between two commits. ఇప్పుడు మీరున్నారు, నేనున్నారు, ఒకేసారి ఇద్దరం పుష్ చేయాలని చూస్తున్నాం. అప్పుడు ఏమొస్తాయి? మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఆ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ని ఎలా రిజాల్వ్ చేస్తారు? హౌ టు రిజాల్వ్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్? ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, ఇద్దరు డెవలపర్స్ ఉన్నాం, మనం రిపాజిటరీ ఇచ్చారు, ఇద్దరికి ఒకటే రిపాజిటరీ ఇచ్చి కోడ్ పుష్ చేయండి అని అన్నారు. నేను పుష్ చేసే టైంకి నువ్వు నీ కొత్త చేంజెస్ అన్ని తీసుకెళ్ళి రిమోట్ రిపాజిటరీలో పెట్టేశావు. నాకంటే 10 నిమిషాల ముందే నువ్వు పెట్టావు. ఇప్పుడు నేను పుష్ కొడుతున్నాను. ఆ రిమోట్ సర్వర్లో ఉండే ఫైల్స్ నా దగ్గర ఉన్నాయా? ఫస్ట్ లేవు. మళ్ళీ నేను పుష్ కొడితే ఏమవుతుంది? ఉన్నాయన్నీ రీప్లేస్ అవుతాయి కదా. అంటే అసలు ఫస్ట్ మిమ్మల్ని అలో చేయనివ్వదు గిట్. సో మీ చేంజెస్ని ఫస్ట్ నేను ఏం చేయాలి? పుల్ చేయాలి. పుల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే పుష్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయా? ఇద్దరు డెవలపర్స్లో ఫస్ట్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? నీకంటే 10 నిమిషాల ముందే పుష్ చేసేసాడు. సో అక్కడ ఏ ఫైల్స్ లేనప్పుడు నువ్వు ఒక డెవలపర్ పుష్ చేశాడు. మీరు ఎన్ని యాడ్ చేశారంటే 2 ఫైల్స్ యాడ్ చేశారు అక్కడ. నెక్స్ట్ నేనున్నాను, నేను తీసుకున్నప్పుడు క్లోన్ కూడా అక్కడ 0 ఫైల్స్ ఉన్నాయి. నేను కొత్తగా ఒక 3 ఫైల్స్ యాడ్ చేశాను. సో ఇప్పుడు నేను పుష్ చేయాలని చూస్తున్నాను. నేను పుష్ చేయాలని చూస్తే అక్కడికి గిట్ పుష్ అలో చేస్తుందా? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 2 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 2 ఫైల్స్ మీ లోకల్లో ఉన్నాయా ఫస్ట్ అని అడుగుతుంది. సో ఎప్పుడైనా మీ చేంజెస్ని మీరు పుష్ చేసేటప్పుడు ఫస్ట్ గిట్ పుల్ చేయండి. పుల్ చేసిన తర్వాత పుష్ చేయండి. ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ టు డూ దట్. డెవలపర్స్. బట్ మీకు తెలియాలి ఈ ప్రాసెస్ అంతా. ఎందుకంటే ఒకనొక టైంలో మీరు ఏదన్నా యామెల్ ఫైల్, పవర్ షెల్ స్క్రిప్టింగ్ ఇవన్నీ డెవలపర్స్ రాయాలి, మనం రాయాలి. యామెల్ ఫైల్స్ కానీ, పవర్ షెల్ స్క్రిప్టింగ్ కానీ, డాకర్ ఫైల్స్ కానీ ఇవన్నీ మనం రాయాల్సి వస్తుంది. రాయాలన్నప్పుడు రిపాజిటరీలో పెట్టండి కోడ్ అంటాడు. అప్పుడు ఇది తెలియకపోతే కష్టంగా. అందుకని యూజర్స్ కెన్ లైక్ దీని గురించి కొంచెం వెన్ కెన్ ఏ గిట్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అక్కర్? merging a branch and rebuild. Okay, there are few terms that I want you to study. Merge conflict ante enti, git rebase ante enti, and then delete a branch in remote through మీ git bash ద్వారా. ఈ మూడు చూడండి, git rebase and also there is one more, git fork ante enti, git fork ante enti. ఓకే, వీటి గురించి ఇన్ఫర్మేషన్ చదవండి, నేను చెప్తాను మళ్ళీ. సో అట్లీస్ట్ మీరు కొంచెం స్టార్ట్ చేయండి, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అర్థమవుతుందా లేదా అని.
If Git detects a conflict, it will highlight the conflicted area and ask which code you wish to keep. కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకో, ఇప్పుడు మన ఇద్దరం ఒకటేసారి పుష్ చేయాలని చూసినప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ విచ్ కోడ్ యూ విష్ టు కీప్, ఏ కోడ్ పెట్టుకోవాలనుకుంటున్నారు మీరు రెండింటిలో. Once you tell Git which code you want, you can save the file and proceed with the mesh, rebase or cherry pick. So this is one more. Cherry pick అంటే ఏంటో కూడా చూడండి. బేసిక్ చెర్రీ పిక్, గిట్ ఫోర్క్, చెర్రీ పిక్, రీబేస్, ఇవి కొంచెం ఇంపార్టెంట్. సో వీటి గురించి చూడండి ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఇదే గిట్ హబ్లో పిఆర్స్ క్రియేట్ చేస్తున్నారు, వాటి ఇన్ఫర్మేషన్ మీరు ఇంతవరకు క్లియరా? ఇప్పుడు గిట్ హబ్ అయితే కొంతమంది వాడుతున్నారు, అందరు ఏం చేస్తున్నారంటే రియల్ టైంలో అజూర్ డెవాప్స్ వాడుతున్నారు. అజూర్ డెవాప్స్లో ఉండే అజూర్ రిపోస్. సో త్రూ అవుట్ మనం క్లాస్ చెప్పేటప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను నేను, వీ విల్ గో విత్ గిట్ హబ్ అండ్ అజూర్ రిపోస్ అన్నాను. ఏదైనా మీకు గిట్ లాంగ్వేజ్ యూజ్ చేయడం తెలిస్తే రెండు ఈజీగా వాడచ్చు. గిట్ తెలిస్తే మీకు రెండిట్లో ఈజీగా వాడచ్చు. గిట్ అనేది ఏంటి, ఎందుకు వాడుతున్నాం, ఆ కమాండ్స్ ఏంటి, ఏ సిచ్యువేషన్స్లో ఏం చేయాలి అనేది తెలిస్తే రెండు టూల్స్ని ఈజీగా చేయొచ్చు, అజూర్ రిపోస్ అయినా గిట్ హబ్ అయినా. ఓకే, ఇంతవరకు గిట్ హబ్ ప్రాక్టీస్ చేయండి, దీనికంటే ఈజీగా అజూర్ రిపోస్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు మండేకి వచ్చే టైంకి ఏం చేస్తారంటే dev.azure.com, dev.azure.com. సో గో టు దిస్ లింక్ అండ్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందా? ఏ అకౌంట్? స్టేట్ బ్యాంక్లోదా? సో స్టార్ట్ ఫ్రీ ట్రయల్. యా, సో స్టార్ట్ ఫ్రీ ట్రయల్. సో మీరు ఒక కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఏదర్ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని కొట్టకుండా ఆల్రెడీ గిట్ హబ్ అకౌంట్ ఉంటే దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఐ షో యూ దట్ యాస్ వెల్. ఇక్కడ సి స్టార్ట్ ఫ్రీ విత్ గిట్ హబ్. ఆల్రెడీ మీరు అందరు గిట్ హబ్ చేసుకొని ఉంటారు కదా, ఆ గిట్ హబ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఇది క్యాచీ మెమరీ వల్ల మీకు ఇలా తీసుకొస్తుంది, బట్ మీ దాంట్లో అయితే క్లియర్గానే వెళ్తుంది. క్యాచీ మెమరీ అంటే ఐడియా ఉంది కదా? క్యాచీ మెమరీ ఐడియా లేదా? కేనా? బ్రౌజర్లో కుకీస్ క్యాచెస్ అని ఉంటాయి. ఎందుకోసం అని అంటే ఒకసారి లోడ్ చేసిన వెబ్సైట్ మళ్ళీ ఫస్ట్ టైం లోడ్ చేసేటప్పుడు స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఆ క్యాచ్ మెమరీ కుకీ మెమరీని స్టోర్ చేసుకుంటుంది. సెకండ్ టైం లోడ్ చేసినప్పుడు అది ఎప్పుడు స్లోగా ఉండదు, స్పీడ్గా వచ్చేస్తుంది. ఎందుకని? ఆ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటాను మొత్తం ముందే క్యాచ్ మెమరీ కుకీస్లో పెట్టుకొని ఉంటుంది. ఓకే, సో అందువల్ల లైక్ ద సేమ్ వే ఇప్పుడు నేను dev.azure.com అనేది ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేశాను. సో ఆ క్యాచ్ మెమరీ కుకీ మెమరీ ఉంది కాబట్టి దీంట్లో బై డిఫాల్ట్గా అలా బిహేవ్ చేస్తున్నారు ర్యాండమ్గా. ఓకే, సో ఆ dev.azure.com లో మీరు సైన్ అప్ అవ్వండి, సైన్ ఇన్ విత్ యువర్ ఫ్రీ గిట్ హబ్ అకౌంట్. ఓకే, అండ్ వన్స్ సైన్ అప్ అయిపోయిన తర్వాత సో మండేకి వచ్చడానికి ఇవి స్పీడ్గా చేస్తారని నేను అనుకుంటున్నాను. సో dev.azure.com. సో సైన్ ఇన్ ఇంటూ అజూర్ డెవాప్స్. ఆల్రెడీ నా దగ్గర అకౌంట్ ఉంది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తే మళ్ళీ క్లియర్ బ్రౌజింగ్ డేటా లాస్ట్ 1 hour కాదు, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లాగిన్లు అన్నీ ఉన్నాయి, మళ్ళీ అందరికీ ఫోన్ చేసి ఓటీపీలు అడగాల్సి వస్తుంది. ఓకే, సో ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే Ctrl+Shift+N తీసుకోండి. ఇన్కాగ్నిటో ట్యాబ్ అంటే ఐడియా ఉందా? దేనికోసం? హిస్టరీ లేకుండా ఉంటుంది. ఓకే, సో dev.azure.com. సైన్ ఇన్ ఇంటూ యువర్ అజూర్ డెవాప్స్. ఇక్కడి నుంచైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ వన్, ఒకటి కావాలంటే క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒకటి ఉంది, venkateshwarrao.dana96@gmail.com. పాస్వర్డ్ అడుగుతుంది నాకు తెలిసింది, 1 2 3 4 5 6.
Yes, I want to sign in. ఓకే, ఇది మీకు ల్యాండ్ అయ్యే హోమ్ పేజ్. అజూర్ డెవాప్స్ అని వస్తుంది. ఇక్కడ అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తుంది, కానీ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది క్రియేట్ చేసుకోండి. అండ్ ఐ జస్ట్ వాంట్ టు లైక్ ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఒక పని చేయాలి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఫ్రీగా అకౌంట్లు క్రియేట్ చేసుకుంటున్నారు, ఫ్రీగా పైప్ లైన్లు వాడుకుంటున్నారు అని చెప్పేసి రెస్ట్రిక్షన్ పెట్టారు. ఒకప్పుడు ఫ్రీగా సైన్ అప్ అయిపోయి క్రియేట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఈ మార్చ్ దగ్గర నుండి ఏం చేశారంటే మీరు వాడుకోవాలంటే మాకు మెయిల్ పెట్టండి, అప్పుడు మాత్రమే మీ పైప్ లైన్స్ యాక్సెస్కి మేము ఇస్తాం అని పెట్టారు. ఇప్పుడు కోడ్ సేవ్ చేసుకోవచ్చు, ఏమేం చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఈ పైప్ లైన్స్ అనేది మాత్రం వర్క్ అవ్వదు. సో అది వర్క్ అవ్వాలి అంటే మనం మైక్రోసాఫ్ట్ వాళ్ళకి మెయిల్ పెట్టాలి. అది ఎలా పెడతాం? సో లెట్స్ సీ. ఎర్రర్ ఏంటో చూపిస్తాను. నో హోస్టెడ్ ప్యారలలిజం హ్యాస్ బీన్ పర్చేస్డ్ ఆర్ గ్రాంటెడ్. సో మీ పైప్ లైన్స్ రన్ అవ్వాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు పర్చేస్ చేయాలి. సో మనం వాడేది ఫ్రీ టైర్, మనకు ఫ్రీగా మనకు ఫ్రీ సర్వీసెస్ కావాలి కానీ డబ్బులు ఎందుకు కడతాం మనం? సో జస్ట్ ఓపెన్ దిస్. ఈ ఫామ్లోకి వెళ్తే ఇక్కడ హెచ్టిటిపిఎస్ లింక్ ఉంది కదా, కాపీ దిస్. సో నేను లింక్లో పేస్ట్ చేస్తున్నాను చాట్లో. నా అసలు ఆ ఫామ్లో ఏముంటుందో చూడండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? మీరు ఈమెయిల్ ఐడితో సైన్ అవుతారు కదా, ఈ మీ నేమ్ పెట్టండి. వాట్ ఈజ్ యువర్ ఈమెయిల్ అడ్రస్? మీ యూజర్ ఈమెయిల్ అడ్రస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ అజూర్ డెవాప్స్ ఆర్గనైజేషన్ అని. అజూర్ డెవాప్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? మీరు క్రియేట్ చేసుకుంటారు కదా, క్రియేట్ చేసుకునేటప్పుడు ఒక ఆర్గనైజేషన్, ఇదే ఆర్గనైజేషన్. ఇక్కడ మీకు ఆర్గనైజేషన్ సెట్టింగ్స్లో ఇక్కడ ఉంది కదా, ఇది మీ ఆర్గనైజేషన్. సో ఇది కాపీ చేసి ఆ ఫామ్లో పేస్ట్ చేయండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్ అంటే చూపిస్తున్నాడు చూడండి, ఎగ్జాంపుల్గా ఇలా వస్తుంది, మీ యూఆర్ఎల్లోనే వస్తుందని. సో గో టు దట్ యూఆర్ఎల్ ఫస్ట్. ఇదిగో ఇదే కదా. సో ఈ 960086 వెంకటేశ్వరరావు అనేది మొత్తం ఆర్గనైజేషన్ ఐడి. అండ్ దెన్ ఆర్ యూ రిక్వెస్టింగ్ ఏ ప్యారలలిజం ఇంక్రీజ్ ఫర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ప్రాజెక్ట్? సో మీరు ఏం చేసినా కూడా పబ్లిక్ ప్రాజెక్ట్ పెట్టుకోండి. సో పబ్లిక్ అని పెట్టేసి సబ్మిట్ చేయండి. పబ్లిక్ అని పెట్టారు కదా, ప్లీజ్ లిస్ట్ ద లింక్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ దట్ రిపాజిటరీస్ యూ ప్లాన్ టు బిల్డ్. ఎగ్జాంపుల్ కూడా ఉంది చూడండి, ఏ పర్టికులర్ ప్రాజెక్ట్ రిపాజిటరీలో మీరు బిల్డ్ చేయాలనుకుంటున్నారు పైప్ లైన్స్. ఇది ఈ రోజు పెడితే మీరు 4-5 రోజులకు వారానికి వస్తుంది. అందుకని నేను ఈరోజే చెప్తున్నాను. సో పైప్ లైన్స్ కవర్ చేసేంత వరకు వెయిట్ చేయకుండా అది వచ్చేంత వరకు యాక్సెస్ ఇప్పటి నుంచే పెట్టేయండి. సో ఇక్కడ మీ ప్రాజెక్ట్కి లింక్ ఏంటి అని అడుగుతుంది. సో జస్ట్ గో టు యువర్ అజూర్ డెవాప్స్. మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. సో ఫస్ట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేయగానే ప్రాజెక్ట్ ఏంటి అని అడుగుతుంది. ప్రాజెక్ట్ వచ్చేసి క్లిక్ ఆన్ డెమో అని ఇవ్వండి. పబ్లిక్ ప్రాజెక్టా ప్రైవేట్ ప్రాజెక్టా? పబ్లిక్. ఇవి ఏం ఆప్షన్ సెలెక్ట్ చేయొద్దు, జస్ట్ డిఫాల్ట్స్ తోటి వెళ్ళండి. ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ అయింది కదా, అంటే ఇప్పుడు dev.azure.com అనే dev.azure.comలో వెంకటేశ్వరరావు 960086 అనే ఆర్గనైజేషన్లో ఉండే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్. గో టు రిపాజిటరీస్. ఓకే, ఈ రిపాజిటరీస్లో మీకు ఇక్కడ దొరుకుతుంది చూడు, ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసి ఆ ఫామ్లో ఫిల్ చేయండి. ఇదే కదా గిట్లో మై రెపో. సో ఇప్పుడు dev.azure.comలో వెంకటేశ్వరరావు.ధన అనేది ఉంటుంది కదా, దాంట్లో ఏ ప్రాజెక్ట్ మీద ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ లింక్ని ఇలా పేస్ట్ చేయండి. రాసిన తర్వాత we will grant you project concurrency only to validate open source projects. Okay, otherwise you should start with the private projects. Okay, provide an explanation for your project and a justification for why you need this అనేది చెప్పాలి వాళ్ళకు. ఏం చెప్తారు? జస్ట్ టు డూ ఏ పిఓసి ఫర్ మై ASP.NET అప్లికేషన్ అని చెప్పండి. టు డూ ఏ పిఓసి ఫర్ ASP.NET వెబ్ అప్లికేషన్ అని పెట్టి టైప్ చేసి పంపించండి. ఈరోజు పంపిస్తే ఈ రోజైనా రిప్లై రావచ్చు, 7 వర్కింగ్ డేస్ ఆర్ 5 వర్కింగ్ డేస్ పడుతుంది.
సో స్టార్టింగ్ ఇప్పటి నుంచే చేయండి ఇది. ఓకే, సో ఇది నేను లింక్ మీకు పేస్ట్ చేసిన చాట్లో. ఓకే, సో ఇది క్రియేట్ ఫస్ట్ అజూర్ డెవాప్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి వీటికి ఇన్ఫర్మేషన్ చదవండి. ఆ ప్యారలలిజం రిక్వెస్ట్ పంపించండి, ఫామ్ ఫిల్ చేసి పంపించండి. చాలు. ఓకే, అంతవరకు ప్రాక్టీస్ చేయండి ఈరోజు. అండ్ నెక్స్ట్ మేబీ